అందరినీ భయపెడుతున్న దురంధర్ 2 ఇది ఇప్పుడు ఇండియన్ సినిమాలో నడుస్తున్న హాట్ టాపిక్. మార్చి 19న ఈ బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ థియేటర్స్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సినిమా మీద ఉన్న ఊహించని హైప్ చూస్తుంటే మిగిలిన సినిమాలకు పోటీ కంటే భయం ఎక్కువ అవుతోంది. అసలు దురంధర్ 2 రిలీజ్ అయ్యే టైంలో థియేటర్ల వైపు కన్నెత్తి చూసేందుకే ఇతర నిర్మాతలు, హీరోలు వణికిపోతున్నారు. దురంధర్ సృష్టించిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా 1400 కోట్లు వసూలు చేసింది దురంధర్. అది కూడా ఒకే ఒక్క భాషలో. పాన్ ఇండియన్ రిలీజ్ లేకుండానే సింగిల్ లాంగ్వేజ్ లో రప్పాడించింది దురంధర్. అయితే అంతా బాగానే ఉన్నా తాజాగా విడుదలైన దురంధర్ 2 టీజర్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారని చెప్పాలి. మొదటి పార్ట్ ఇచ్చిన కిక్ తో సీక్వెల్ నుంచి సరికొత్త విజువల్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. మేకర్స్ కొత్త షార్ట్స్ ఏవీ చూపించకుండా మొదటి పార్ట్ 10 టైటిల్స్ లో వేసిన పాత టీజర్ నే మళ్లీ కట్ చేసి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు కంటెంట్ సిద్ధంగా ఉందా లేదా, ఒకవేళ సిద్ధంగా ఉంటే పాత టీజర్ ఎందుకు వదిలారు అనే కొత్త డౌట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. టీజర్ కాస్త నిరాశపరిచిన సినిమాలో ఉన్న ఒరిజినల్ హైప్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఆ హైప్ ఎంతలా ఉందంటే ఏకంగా పాన్ ఇండియా స్టార్ యష్ ను సైతం ఒకసారి వెనక్కు తిరిగి చూసుకునేలా చేసింది. మార్చి 19న తన తాజా భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ రిలీజ్ చేయాలని యష్ భావించాడు. కానీ దురంధర్ 2 క్రేజ్ చూశాక క్లాష్ ఎందుకని రిలీజ్ డేట్ వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అలా కాదని రెండూ ఒకే రోజు వస్తే ఖచ్చితంగా ఇద్దరికీ భారీ నష్టం తప్పదు. దురంధర్ 2 దెబ్బకు యష్ లాంటి స్టార్ సైతం వెనకడుగు వేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఇలా ఉంటే టైర్ 2, టైర్ 3 సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ సైతం దురంధర్ 2 భయంతో మార్చి 19 నుంచి ఏప్రిల్ కు వాయిదా పడిందని సమాచారం. రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ లాంటి సినిమాలు కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్కడి నుంచి తప్పుకున్నాయి. మార్చి 3వ వారం నుంచి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాలంటే మిగతా సినిమాలకు ఖచ్చితంగా గట్స్ ఉండాల్సిందే. ఒక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మాత్రమే మార్చి 26న రానుంది. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే దురంధర్ 2 వచ్చేటప్పటికి బాక్స్ ఆఫీస్ రూట్ మొత్తం ఆల్ క్లియర్ అయ్యేలా ఉంది. సినిమాకు అడ్డంకులు లేని సోలో రిలీజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం కేక్ వాక్ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రికార్డులు తిరగరాయడానికి దురంధర్ 2 సిద్ధమవుతుంటే ఆ దెబ్బకు మిగతా సినిమాలు సైలెంట్ గా తప్పుకుంటున్నాయి.